పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నూతి సూర్యుడు ఉదయించును. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న భరోస్కరమైన మాట, నీతి సూర్యుడు మన కొరకు ఉదయించాను. ఈరోజు మనకున్న వేదనకరమైన పరిస్థితుల్లో లేదా నీ జీవితంలో ఉన్న పరిస్థితులు బట్టి నిస్సహాయతలో కన్ఫ్యూజ్లో నువ్వు ఉన్నట్లయితే ఒక విషయాన్ని గ్రహించు, నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఉదయించాను. We have a solution. మనకొక మంచి మార్గము ఏర్పడింది. ఆ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు. నీకెన్నో చిక్కుముక్కులు ఉండొచ్చు, ఎలా వాటి నుంచి బయటకు రావాలో తెలియకుండొచ్చు, లేదా నేను ఎవరు ఆదరించలేక ఎంతో దిగులుతో బాధపడుతున్నావేమో. ఇప్పుడు కుమారుడు కుమార్తె నీ కొరకు నీతి సూర్యుడు ఉదయించాను. ఎందుకనగా మలాకి గ్రంథం రాస్తున్నప్పుడు పరేషియా దేశము లేదా ఒక సామ్రాజ్యముగా విజృంభించినప్పుడు యూదులు అనేక దేశాలకు చెల్లాచెదురై ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. ఒకవేళ వారి జీవితంలో అనుకోవచ్చు, ఇంకెన్నడూ మేము మా యొక్క స్వేచ్ఛను కనుగొనలేమో అని. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రవచనం ద్వారా ఆనాటి ప్రజలు తెలియబడుతుంది, ఇదిగో నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించాను. ప్రియ కుమారుడు కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో భయపడక యేసు నీ కొరుకున్నాడు. ఒకసారి ఆయన ఎద్దుకు రా, ఒకసారి ఆయన సన్నిధిలోకి వచ్చాడు. ప్రభువైన యేసు, నీ సన్నిధికి వచ్చినాను, నన్ను దర్శించాలి. ప్రభువైన యేసు, నీ సహాయం నాకు చేయని అడుగు. ప్రియ కుమారుడు కుమార్తె, దేవుని పరిస్థితిని మార్చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. నీ బిడ్డలైన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నీ దేవాశీర్వాదంతో నింపండి, నీ కృపాక్షంతో నింపండి. వారికున్న ప్రతి కొదులు, వారికున్న ప్రతి భయాలు యేసు నామములో విడుదల చేయబడుతున్నాను. దేవానికి వందనాలు. ఇదిగో ప్రభా, వారి పట్ల మీరు ఎలాంటి ఏదో చిత్తము కలుగున్నారో వాటిని నెరవేరుస్తూ, మీరు వారి కొరకు జన్మించున్నారనే సత్యాన్ని ఎరిగితేనేనా ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని యేసు నమ్మడుతున్నాం తండ్రి, ఆమేన్. ఆందోళన చెందొద్దు. ప్రభువైన యేసు నీ కొరకు నా కొరకున్నాడు. ఎలాంటి సమస్య అయినా ఆయనకు తెలియచేయి, ఆయనకు సహాయం చేయను గాక. ఆమేన్.